యేసయ్యా నీ కృపలో నిలువైనది భూమియందు నేనుండ హృదయంలో పడునుండ పరమను చూపుతూ పరమను చూపుతూ కరుణను చూపితే యేసయ్యా నీ ప్రేమగా బలమైనది యేసయ్యా నీ కృపగా విలువైనది ఇదేమేం లేదు ఇటు ఎలాగా ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాళ్ళకేమో ప్రయోజనము అని దైవ గ్రంథం బైబిల్ చెప్తుంది. నిజమేనండి, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికేమో ప్రయోజనము. మానవుడు భూమి మీద పుట్టినప్పటి నుంచి చనిపోయే వారికి ఏదో సంపాదించుకోవాలని, భూమి మీద ఏదో బాగుపడాలని అంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ లోకంలో ఎంత సంపాదించుకున్నావు అంటాడు. అందుకే ప్రార్థన చేస్తుంది, గంటలు లోకం చేరుకోవాలి. కానీ వాక్యం చెప్తుంది, అమ్మ నువ్వు వెళ్ళే ముందు రక్షణ పొందుతున్న వెళ్తే నిత్యజీవులోకి వెళ్తావు. ఒకవేళ నువ్వు రక్షణ పొందితే కొన్న పాపాలను బట్టి వెళ్ళిపోయావంటే పాతాలోకానికి వెళ్ళిపోతావు. అందుకనే నీ ముందు దేవుడు 2 మార్గాలు ఉంచారు. ఒకటి మరణము, రెండోది చేయము. ఒకటి కీడు, రెండోది మేలు. ఒకటి ఆశీర్వాదము, రెండోది శాపమండి. అమ్మా, ఈ లోకంలో మానవుడు జీవించినంత జీవితము కూడా మానవుడు కొద్దికాల జీవితమే. మానవుడు ఈ లోకంలో కొద్దికాలం జీవించిన తర్వాత ఎప్పటికైనా ఒకరోజు మరణించాలి. ఇది శరీర మరణం. ఈ శరీర మరణంతో పాటు రెండో మరణం ఉంది. దీనిని బైబిల్ చెప్తుంది, అగ్నివారికి పురుగు సాగు నరకం. అటువంటి రెండో మరణాన్ని తప్పించడానికి దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన ద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు, తనకు ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తు వారిని 2000 సంవత్సరాల లోకాన్ని పంపించారు. లేఖన ప్రకారం యేసుప్రభు జన్మించారు, లేఖన ప్రకారం యేసుప్రభు జీవించారు, లేఖన ప్రకారం యేసుప్రభు శ్రమలు పొందారు, లేఖన ప్రకారం యేసుప్రభు కలవరి సెలవులు ఆయన చనిపోయారు. మనందరి కోసము ఆయన సమాచారపడ్డాడు. ఆ మనందరి కోసము లేఖన ప్రకారంగా 3వ దినాన్ని తిరిగి లేశారు. ఈ మాటలను నమ్మి యేసుక్రీస్తు నా కోసం వచ్చి చనిపోయాడు, యేసుక్రీస్తు నా కోసము మరణించి సమర్చబడి 3వ దినాన్ని తిరిగి లేశారని నమ్మితే రక్షించబడతావు. అనగా నీ పాపంలో యేసు దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది. అమ్మ నువ్వెనుకున్న సందర్భం నువ్వు రక్షించడము ఉన్న పాటన ఉన్న చోటన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే నీ జీవితంలో